విసురుకుంటున్నావు నాకు విసురుతున్నావే బుల్లబాయ్ ఎక్కడత్తా ఓకే ఓయ్ నువ్వు ఇక్కడే ఉండు పెళ్లి చూపులు చెడగొట్టాడుగా వామ్మో బుల్లబ్బాయి చేస్తుందో ఏమో ఈ రంగు పోయి సావదే బావా పైన ఏం జరిగిందిరా? ఏమో నాకేం తెలుసు. నాకు విషయం అర్థమైంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదా నీ మనసులో ఎవరో ఉన్నారు. అది కాదు నాన్న. నన్ను మాట్లాడిని. నీకిచ్చిన ఫ్రీడమ్ని నువ్వు నా ఇంటికి మచ్చ తెచ్చేలా వాడుకుంటే చూస్తూ కూర్చో. సెకండ్ థింగ్, నీకిచ్చిన ఫ్రీడమ్ నీ పర్సనల్ మ్యాటర్స్కి మాత్రమే. నీ పెళ్లి నీ పర్సనల్ విషయం కాదు, అది టోటల్ ఫ్యామిలీ ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. కూతురికి సరైన పెళ్లి సంబంధం తేలేని చవట అన్న పేరు నాకొద్దు. కాకాని నీలవేణి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కాకాని వాళ్ల పరువు తీసిందన్న పేరు నీకు వద్దు. ఇప్పుడు చెప్పు. సంబంధం నాకు నచ్చాలి కదా నాన్న. కాదని నేను అనలేదు కదా. ఒకటి కాదు, రెండు కాదు, 15 సంబంధాలు తెచ్చాను. ఒక్కటి కూడా నచ్చలేదు నీకు. నచ్చకపోవడంలో తప్పులేదు, కానీ కావాలని చెడగొట్టుకోవడం. అసలు ఇదంతా కాదన్నయ్య, ఇదంతా బుల్ల బెగట్ చేసిన పని. దీన్ని నాటు పట్టించాలని ఇవన్నీ చేశాడు. మనసులో ఏముందో మరి, 4 తన్నాలు ఎదవని. ఇందులో దీని తప్పేం లేదన్నయ్య. తప్పు ఉంది. బుల్లబ్బాయి అమాయకుడు, వాడికేం తెలియదు. తెచ్చే ప్రతి సంబంధం నీకు నచ్చాలని కాదు, కానీ ఒక్కటి కూడా నచ్చలేదంటే ఏంటి అర్థం? ఎంటర్టైన్మెంట్ నా సన్నాసినాడు ఏదో ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే నువ్వు సంబంధం చెడిపోయేలా వాడుకోవడం నాకు తెలియలేదనుకున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీ పెళ్లి విషయంలో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతవరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళవు. అర్థమైందా? ప్రభాకర్, వెంకటరత్నానికి ఫోన్ చేసి గోడౌన్లో జాగా ఉందో లేదో కనుక్కో. సరే నానా. ఏమ్మా? నేను బుల్లబాయ్ బావని పెళ్లి చేసుకుంటాను. నీకేమైనా మతిపోయిందా? ఏగానికి పనికిరా నేబ్రాసోడ్ని పెళ్లి చేసుకుంటావా? నేను ముందే చెప్పాను, ఆడేదో మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు. చూసావా పద్మది నిర్వాకం? అమెరికాలో చదివిస్తే ఉన్న ఇంగితం ఎగిరిపోయింది. అది కాదమ్మా, బుల్లబ్బాయి పని పాట లేనివాడు. వాడేలా నచ్చాడే నీకు? పిన్ని, బుల్లబాయ్ బావ ఏవైనా కావచ్చు, తను మన చుట్టమే కదా. అతను మన కులమా కాదా? ఇది రాహుకాలంలో పుట్టినప్పుడే అనుకున్నాను. చూసారా ఇప్పుడు ఏమంటుందో? నువ్వు నోరు మూస్తావా? ఎరా గాడిదా, తలుపులేసా నీలవేణి నిన్నేం చేసిందంటే చెప్పవేరా? ముందు ఆటాడే. ఏం చెప్తాడమ్మాయప్ప? పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడఫెడ వాయించి ఉంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. మొండికొండ ఏం చేసిందంటే చెప్పవే? వచ్చింది మొస్సొచ్చినాడా? వాళ్ళిద్దరూ లోపల ఏం చేశారు తెలిస్తే గుండెకి సత్తారు. ఎరా, వాడి ప్రతి విషయం నీకు తెలుసు కదరా. ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుస్తుంది? నేనేమో దొడ్డుగుమ్మ కళ్ళలో చూశానేంటి? అత్తయ్య, బావుకో గారెట్టు. గడ్డెట్టిడికి ఏమైందిరా? నీ మనవడు చేసే నిర్వాహకానికి ఇంటిల్లి పాతిని తీసుకురమ్మన్నారు సుదర్శనరావు గారు. ఎందుకు? ఇంకెందుకు? ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరెలు, బొబ్బట్లు, పెసరట్లు పెడతారు అందుకు. మా అమ్మాయి నీలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికిచ్చి చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారు? మా అమ్మాయి ఇష్టపడింది, మీ వాడికి కూడా ఇష్టమైతే. వాడు ఇష్టపడేదండి బాబు, వాడి మొహం. స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరవుతుంటారు? చేసేయండి పెళ్లి, మీ ఇష్టం. అమ్మో అమ్మో, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వీళ్ళని వరించింది. అయితే ఈ వైశాఖంలోనే కానిచ్చేద్దాం.